ఇవాళ నా కిడ్నీ సిరీస్లో డే 114. సో మార్నింగ్ లేచి బయటికి వెళ్ళేసరికి వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందా అండి. సన్ రైజ్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కొంచెంసేపు అట్లా అని చెప్పి కూర్చోండి బయట స్టే చేసేసిన తర్వాత ఇంట్లోకి వచ్చేసి నా డైలీ రిచువల్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నా. అండ్ నా డైలీ రిచువల్స్ ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత నా బ్లడ్ ప్రెషర్ ట్యాబ్లెట్ వేసేసుకొని ఒక 200 ml ఆఫ్ వామ్ వాటర్ అయితే కన్జ్యూమ్ చేసేసిన. వామ్ వాటర్ కన్జ్యూమ్ చేసేసిన తర్వాత ఇంకా నా డైలీ రిచువల్స్ వచ్చేసి బ్లాక్ కాఫీ, గ్రీన్ గ్రామ్ అండ్ బాదాం అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. బాదాం కంప్లీట్ చేసేసుకున్న తర్వాత బాతింగ్కి వెళ్ళిపోయేసి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి నా పూజా పాట, హనుమాన్ చాలీసా అండ్ సూర్య నమస్కారం అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. సూర్య నమస్కారం కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇంకా నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఒక 45 grams ఆఫ్ ఓట్స్ అండ్ పొమోగ్రానైట్, సినమన్ పౌడర్, ఫ్లాక్సీడ్ పౌడర్ అండ్ 1 egg white అయితే కన్జ్యూమ్ చేసేసిన తర్వాత నా డేకి సరిపోయే టాబ్లెట్స్ అన్ని స్ప్లిట్ చేసేసుకొని ఇంకా 9 o'clockకి యాజ్ యూజువల్గా ఆఫీస్కి అయితే రెడీ అయ్యేసి బయలుదేరిపోయాను. అండ్ ఈరోజు నా లంచ్ వచ్చేసి 300 grams ఆఫ్ రైస్, 1 vegetable కర్రీ, సలాడ్ అండ్ 1 egg white ప్లస్ 100 grams ఆఫ్ లో ఫ్యాట్ కర్డ్ అయితే తీసుకున్నాను. వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసరికి 6 అయిపోయింది. అండ్ ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్గా మన డేలో స్నాక్స్ ఏముంటాయో యాపిల్ అండ్ ఒక 20 grams ఆఫ్ పోహా అయితే కంప్లీట్ చేసేసుకున్న తర్వాత నేనైతే ఆయిల్ అయితే రోజర్ ఫుడ్స్ నుంచి ఆర్డర్ చేస్తున్నా లాస్ట్ 2.5-3 years నుంచి. ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి. సో మన ఆయిల్ అయితే వచ్చేసింది 5 liters టిన్ అండ్ మన ఆఫర్ ఉండే కాబట్టి ఆయిల్ అయితే తీసుకున్నా. అండ్ ఈ ప్యాకింగ్ కూడా చూడండి ఎంత మంచిగా నీట్గా ఇచ్చిండో. అండ్ సో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఎట్లాంటి డ్యామేజెస్ అవ్వకుండా సో ఇట్లాంటి బాటిల్ అండ్ ఒక ఫనల్ అయితే దీంతో ఆర్డర్ పెట్టుకున్నా. ఇది కాంబోలో ఉండే 1950 రూపీస్కి. సో ఇది గ్రౌండ్ నట్ ఆయిల్ అండ్ ఇది ఇంకోటి వచ్చేసి స్టోన్ ప్రెస్డ్ ఆయిల్ కాబట్టి సో ఈ ఆయిలే వాడుతున్నాను లాస్ట్ 3 years నుంచి. నేను 5 liters ఆల్మోస్ట్ అలా ఒక 9 months అయితే వాడతా. అండ్ ఈ 2 బాటిల్కి స్ప్లిట్ చేసేసి పెట్టుకున్నాను. దాని తర్వాత బయటికి వెళ్ళిపోయి నా వర్క్స్ అన్ని కొన్ని ఏవేవైతే ఉన్నాయో చూసుకొని కంప్లీట్ చేసుకొని వచ్చేసిన తర్వాత నా డిన్నర్ వచ్చేసి 250 grams ఆఫ్ కిన్వా, కొంచెం పప్పు అండ్ ఒక 30 grams ఆఫ్ సోయ్ పన్నీర్ ప్లస్ క్యాలీఫ్లవర్ అయితే తినేసాను. క్యాలీఫ్లవర్ తినేసిన తర్వాత ఒక 30 to 40 minutes ఆఫ్ బ్రిస్ వాక్ కూడా కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసి ఒక 20 minutes బుక్ రీడింగ్ చదివేసి పనుకునేసిన. అండ్ ఇట్స్ టైమ్ టు డూ ఇట్ అగైన్ టుమారో.